హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసరికి సింపుల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. యాక్చువల్లీ పెద్ద పీసెస్ అయితే కొట్టించాలి, కాకపోతే కొంచెం కుదరక చిన్న పీసెస్తోనే చేస్తున్నాను. పెద్ద పీసెస్ అయిన ఇదే ప్రాసెస్, చిన్నదైన ఇదే ప్రాసెస్. ఫస్ట్ ఏంటంటే అది మనం శుభ్రంగా కడుక్కొని అందులో పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు వేసుకొని మిగతాది ఇది ఇప్పుడు అందులో ఏదైతే పేస్ట్ చేసుకోవాలో ఆ పేస్ట్కి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ కొత్తిమీర, పచ్చిమిర్చి, జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీ ఇష్టం. దాన్ని బట్టి అది వేసుకొని అండ్ పెరుగు వేసుకొని అండ్ గరం మసాలా అనేది వేసుకొని అందులోకి అండ్ కసూరి మేతి. గరం మసాలా అనేది ఇంట్లో చేసిందండి, ఏం లేదు. ధనియాలు, ఇలాచి అండ్ లవంగం ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేయడమే. మిక్సీ పట్టేశాక ఒక 30 minutes to 1 hour అనేది మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఎంతైతే కావాలో బిర్యానీకి రైస్ అది కడుక్కొని పెట్టుకోవాలి. నేను అరకిలో రైస్ పెట్టుకుంటున్నానండి. అరకిలో రైస్కి అరకిలో చికెన్. ఓకే, నెక్స్ట్ బియ్యం అనేది ఉడకడానికి, రైస్ అనేది ఉడకడానికి మనకి ఇందులో కొలత ఏం అక్కర్లేదు. ఒక మినిమం మనకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి కొంచెం కావాల్సిన దానికంటే వాటర్ అనేది ఎక్కువ తీసుకొని అందులో దినుసులు అవన్నీ చూపించిన విధంగా వేసుకొని తీసుకోవాలి. ఈ లోపల అది ఏంటంటే చికెన్ అనేది మగ్గుతూ ఉంటుంది కాబట్టి అది ఆ స్టేజ్కి వచ్చాక పక్కకు తీసి పెట్టేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకొని. ఆ నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిర్చి, లాస్ట్లో అది నెయ్యి అండి. నెయ్యి ఎందుకంటే ఉడికేటప్పుడు అదుక్కోకుండా ఉంటుందని చెప్పేసి పొడిగా వస్తుందని బిర్యానీ అలా వేసాను. అండ్ కొంచెం రోల్ బాయిల్ అయిన తర్వాత ఏంటంటే అందులో రైస్ అది వేసుకొని ఆ స్టేజ్కి వచ్చాక అంటే మనం పట్టుకున్న వెంటనే అలాగా ఉండాలి. మ్యాక్సిమం ఒక 60 to 70% కుక్ అయ్యే విధంగా అయిపోయిన తర్వాత ఇంకో దాంట్లోకి లేయర్స్గా వేసుకోవాలి. అంటే ఒక లేయర్ ఇప్పుడు రైస్ వేసుకున్నాం అనుకోండి, ఇంకో లేయర్ ఏంటంటే ఇందాక మగ్గ పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అనేది మనం అందులో వేసుకోవాలి. మళ్ళీ అలాగా ఎంతవరకు లేయర్స్గా వస్తుందో అంతవరకు వేసుకొని లాస్ట్లో కొంచెం ఇది కొత్తిమీర అది వేసుకొని పైన మూత పెట్టుకొని నేను ఏదైతే చూపిస్తున్నాను అంటే ఈ స్టేజ్లో ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు అంతే. ఫ్రై చేసిన ఆనియన్స్ మేబీ ఆనియన్స్ అనేవి వేలికలా కట్ చేసుకొని నేతిలో కానీ లేకపోతే ఆయిల్లో కానీ వేసుకోవాలి. అండ్ కొత్తిమీర అది వేసుకున్నాక వేస్తుంది ఏంటంటే నెయ్యి అండి. నెయ్యి ఏంటంటే అంచులు అవి అతుక్కోకుండా ఈజీగా మాడకుండా అనేది పెట్టాను అలాగా, అందుకనే చూపించాను లాస్ట్. తర్వాత దానికి తగ్గట్టుగా మూతది పెట్టుకొని చుట్టూరా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండి ముద్ద అయితే చుట్టూరా ఏమాత్రం ఎయిర్ అనేది ఇది అవ్వకుండా, అంటే ఎయిర్ అంటే ఆవిరి ఉంటుంది కదా, ఆ ఆవిరి అనేది ఇది అవ్వకుండా అలా పెట్టుకోవాలి. నేనైతే అక్కడ పెట్టింది గోధుమ పిండి ముద్ద అండి, అంటే ఇంట్లో ఉందని పెట్టాను. మామూలుగా అయితే మైదా పిండిది మీరు పెట్టుకోండి. లేకపోయినా సరే మనకి టిష్యూ పేపర్లు అవి ఉన్నా సరే కవర్ చేసుకొని అలాగా మూత అనేది ఫుల్గా కవర్ చేసేసుకొని పైన బరువు అనేది పెట్టుకుంటే సరిపోయిద్ది. ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే చాలా లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes అనేది పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ ఆఫ్ చేసిన వెంటనే కూడా ఓపెన్ చేయకండి. ఆఫ్ చేసిన ఒక 10 minutesకి మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక చాలా అంటే లేయర్స్గా ఒకటి వేసాం కదా మనం, ఇలాగ అంటే అప్ టు లాస్ట్ వరకు మనం అలా తీయాలి. ఆ లేయర్స్ మొత్తం మసాలా మొత్తం కొంచెం కలుపుకునేటట్టు ఇది తీసుకోవాలి. నేను తీస్తున్న విధంగా చూసారా ఎంత బాగా కుక్ అయిందా, అండ్ ఆ కన్సిస్టెన్సీ అది చూసారా, అండ్ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఆ పీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంతే, ఫైనల్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. దీనికి కావాల్సిన మసాలా గ్రేవీ కూడా మన ఛానల్లో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్బా వ్లాగ్స్.